అయిపాయ్. ఇన్ని రోజుల నోటిదులకి ఈ రోజుతో ఫుల్ స్టాప్. అన్వేషణ ఒకప్పుడు మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇచ్చేటోడు. మన తెలుగోడు కదా ప్రపంచమంతా తిరిగి మనకు మంచి మంచి కంటెంట్ ఇస్తున్నాడని మనం కూడా మస్తు సపోర్ట్ చేసినాం. కానీ అన్నకి కళ్ళు నెత్తిమికి ఎక్కినాయి అనమాట. అంటే నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఏం చేసినా ఏం మాట్లాడినా నాకేం కాదనుకున్నాడో ఏమో మరి. ఫస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ల మీద పడ్డాడు. బెట్టింగ్ యాప్స్ అన్నాడు. ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ని నోటికొచ్చిన బూతులన్నీ తిట్టిండు. వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు రిటర్న్ కౌంటర్ వేసుకుంటా అట్లా కాంట్రవర్సీలని 1 year పాటు ఒదిగిచ్చిండు. ఆ గ్యాప్లో ఎన్నో రూమర్స్ కూడా వచ్చినాయి, ఈ అన్న ఇవన్నీ వేసుకుంటా పైసలు మస్తు ఎన్కేస్తుండు అని చెప్పి. కానీ ఆ తర్వాత మళ్ళీ సెటిల్ అయిపోయిండు. మళ్ళీ 2 years వరకు ఎలాంటి హడావిడి చేయలే. మళ్ళీ సడన్గా వచ్చిండు. అమ్మాయిలకు ఫ్రీడమ్ లేదా అనుకుంటా మాట్లాడిండు. వాళ్ళకి నచ్చిన బట్టలు వాళ్ళు వేసుకుంటారు అని చెప్పి శివాజీ అన్నని ఇష్టం వచ్చినట్టు తిట్టిండు. ఆడవరకు కూడా బాగానే ఉంది, అమ్మాయిలకు సపోర్ట్ చేస్తుండు అనుకోవచ్చు. కానీ మధ్యలో హిందువుల దేవుళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు, నీచంగా మాట్లాడిండు. ఇక హిందువులు ఊరుకుంటారా? మరి ఫాలో చేసిన ఫాలోవర్సే ఊరుకుంటారా? ఒక హిందువు అయ్యుండి అంత ఘోరంగా మాట్లాడితే ఎవరైనా ఎందుకు భరిస్తారు? చూసిరు పేషెన్స్ కోల్పోయారు. ఇక లాస్ట్కి ఇన్స్టాగ్రామ్లో కూడా మెటా ఓడుకు కూడా బీపీ లేచింది. వీడు ఏం కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తుండు, అసలు పబ్లిక్కి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటుండు అని వానికి కూడా కన్ఫ్యూజ్ అయిపోయి అకౌంట్ని దెబ్బకు బ్యాన్ చేసేసారు. ఇక అన్నకు మిగిలింది మన యూట్యూబ్. మరి ఈ యూట్యూబ్లో ఎన్ని రోజులు ఉంటాడో, యూట్యూబ్లో ఇంకెన్ని స్ట్రైక్లు పడతాయో, ఆ అకౌంట్ ఇంకెప్పుడు లేచిపోతుందో మనకు తెలియదు. సో బేసికలీ ఏంటంటే మనకి ఎప్పుడైనా ఫేమ్ వచ్చినప్పుడు కాపాడుకోవాలి. కానీ మన అన్నకైతే కళ్ళు నెత్తిమికి ఎక్కుతాయి అన్నమాట. ఎవడరా నన్నేం చేస్తాడో అన్నట్టు ఎన్నో కూర్చొని ఈడున్న వాళ్ళందరి మీద ఇష్టం వచ్చినట్టు నోరు జారుతాడు. యూట్యూబర్స్ అంటే ఓకే, ఒకప్పుడు అన్వేషణ వాళ్ళ మీద వాడు ఏడ్చిండు కాబట్టి ఇప్పుడు వాళ్ళు రిటర్న్ ఆయన మీద వాడు ఏడుస్తారు ఓకే. మరి పెద్ద పెద్ద మీడియాలకు కూడా ఏమైంది? ఇక ప్రపంచంలో ప్రాబ్లమ్సే కనిపిస్తలేవా? లేకపోతే అన్వేషణనే పెద్ద ప్రాబ్లమ్ కనిపిస్తుండా? ఇక టీఆర్పీల కోసం జర్నలిస్టులు కూడా పబ్లిక్ గురించి ఆలోచించి మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఇట్లాంటి వాళ్ళ మీద పడి ఇదే వీడియోలు చేస్తున్నారు. ఇక యూట్యూబ్ ఓపెన్ చేసినా ఇదే పంచాయతీ, న్యూస్ ఛానల్ ఓపెన్ చేసినా ఇదే పంచాయతీ. నా అన్వేషణ ఇన్స్టా మెటా అకౌంట్ బ్లాక్. ఇక ప్రపంచంలో ఏం ప్రాబ్లమ్సే లేవా? ఇది పక్కన పెడితే ఇన్స్టాగ్రామ్లో క్రింజ్ చేసేటోళ్ళకి, నోటికి వచ్చినాయంతా మాట్లాడే వాళ్ళకి, పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటూ మేము ఎలాగైనా ఫేమ్ తెచ్చుకోవచ్చు అనుకునే వాళ్ళకి ఇదొక మంచి లెసన్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మెటా అయితే ప్రతి ఒక్క అకౌంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుందనే చెప్పాలి. ఎందుకంటే నా అన్వేషణ 1.8 million ఫాలోవర్స్ ఉన్న అకౌంట్ని తీసి పడేసిందంటే ఇంకా ఇట్లా చిల్లర కథలు చేసే అకౌంట్లకి ఇక ఫుల్ స్టాప్ అనే చెప్పొచ్చు. ఇక ఏముందిలే నా అన్వేషణ అన్న, పడుకోపో. ఇప్పటికైనా నువ్వు ఇంకేదైనా అకౌంట్ క్రియేట్ చేసి చేద్దాం అనుకుంటే కొంచెం మంచి కంటెంట్ చేయి. ఇంతకుముందు చేసేటోని కదా మంచి ఇన్ఫర్మేటివ్ కంటెంట్, అట్లాంటివి ఇచ్చుంటే ఈరోజు కూడా జనాల్ని నెత్తి మీద పెట్టుకొని చూసుకునేటోళ్ళు. కానీ మనం అట్లా కాదుగా, మనకి జర్ర కళ్ళ కానంగానే కథమిగ జనాల మీద పడాలా. సో ఇట్లాంటివన్నీ ఆపేసి ఏదైనా పనికొచ్చే పని చేయన్నా, అట్లీస్ట్ జనాలకు కాకపోయినా నీకన్నా పనికొచ్చే పనులు చేయి. ఏనో ఉండి కాదు, ఇండియాకి రా, ఇండియాకి వచ్చి నువ్వు మాట్లాడు. జస్ట్ నీ అకౌంటే తీసేసిరు, అదే నువ్వు ఇండియాలో ఉండుంటే నీ పరిస్థితి ఏమవుతుండేనో మరి. ఇంకా ఫైనలీ ఇన్స్టాగ్రామ్ టు అన్వేషణ, నువ్వు పని చేయి.